అస్సాంలో మూడోసారి ఎలాగైనా సరే బీజేపీ రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. మళ్ళీ మన మునుపటి వైభోగం కోసం కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు చేస్తుంది. 15 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలించింది కాంగ్రెస్. అప్పుడు హిమంత్ బిశ్వ శర్మ గారు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆయన 2016లో ఇటు వచ్చారు బీజేపీలోకి. అక్కడ గౌరవ్ గొగోయ్తో జరిగిన గొడవలు, ఈయనుంటే ఆయనకి పడకపోవడం, మొత్తానికి ఒక మంచి పని చేశాడు గౌరవ్ గొగోయ్ హిమంత్ బిశ్వ శర్మని ఇటు వచ్చేలాగా. ఇంకా అది కాకుండా హిమంత్ బిశ్వ శర్మకి లోపల అంటే చిన్నప్పటి నుంచే బై బర్తే హిందుత్వం వచ్చింది. కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆ పనులు, ఇటువైపు ఏమొచ్చేసి బంగ్లాదేశ్ నుండి వస్తున్నటువంటి రోహింగ్యాలు, వాళ్ళకి వీళ్ళు సపోర్టు, ఇదంతా ఆయనకి ఎక్కడో తేడా కొడుతుంది. అంటే కాంగ్రెస్లో బలపడుతున్న కొలది, నాయకుడిగా మంచి స్థానంకి వస్తున్న కొలది కాంగ్రెస్ వాళ్ళు భరించలేకపోతున్నారు. మరొక వైపు రోహింగ్యాలకి ఇక్కడ బలమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆ విషయంలో మొత్తానికి ఈయనకి ఆయనకి పడినటువంటి తగువులు ఇటు వచ్చేసారు. ఈయన బీజేపీలోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆయన యొక్క విశ్వరూపం చూపించాడు. 2016 నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కేవలం ముఖ్యమంత్రి స్థానం వచ్చింది కాబట్టే కాకుండా తన యొక్క మానసిక దీని నుంచి కూడా పరిపాలన మొదలుపెట్టాడు. ఆ విధంగా హిందుత్వం బయటపడింది. ఒక్కొక్కడికి అంటే ఈ రోహింగ్యాలకి ఒక్కొక్కడికి వాసింది. చివరికి ఎలా తయారైందంటే ఆయన దీంట్లో ఆంగ్లాంగ్ లాంటి జిల్లాల్లో డైరెక్ట్గా ప్రజలకి ఇవి ఇచ్చేసారు గన్నులు. ముస్లింలు ఎవడైనా అంటే రోహింగ్యాలు ఎవడైనా సరే రోడ్డు మీద 4-5 ఒకే జట్టుగా కనబడితే ఫైరింగ్ చేసుకోండి, జట్టుగా కనబడితే ఫైరింగ్ చేయండి, అది మీ యొక్క ఆత్మరక్షణ కోసం అన్న విధంగా సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు ఈ యొక్క ఆప్షన్ ఇచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా భయపెడుతున్నారు. గుంపులుగా రావడం, దగ్గరికి వచ్చిన తర్వాత హిందువుల మీద అటాక్ చేయడం. మరి అప్పటి వరకు వాడు అటాక్ చేస్తాడో చేయడో తెలియదు కదా, అందుకని గుంపులుగా కనిపిస్తే కాల్చిపడేయండి అన్నాడు. అలా 2 నెలల పాటు 62 రోజులు ఎంతో ఇచ్చేసారు. దాంతో గుంపులుగా కనబడడం మానేశారు రోహింగ్యా. ఇక వాళ్ళని బయటికి పంపించడం ఇదంతా ప్రభుత్వం చూసుకుంటుంది. మొదట హిందువులు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి కదా. మన దేశంలో హిందువులు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి అంటే అది ఎంత దౌర్భాగ్యం. మనల్ని మనం మన దేశంలో కాపాడుకోవాలంటే ఇంకెందుకు ఆ దేశం, ఇంకెందుకు మనం ఆ బ్రతుకులు బ్రతకాలి. అదే హిమంత బిశ్వ శర్మలో వచ్చినటువంటి మార్పు. ఈరోజు గన్నలు ఇవ్వడం గొప్ప కాదు, ఆ పరిస్థితి వచ్చినందుకు మనము ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మనం ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నామో సిగ్గుపడాలి అంటున్నాడు ఆయన. వాస్తవమే కదా. అందుకే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఈరోజు ఆ పని చేశాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు ఆయన మూడోసారి గెలవడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఆయన జాలుక్బారి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నాడు. అప్పుడు ఆయన 2001, 2006, 2011, 2016, 2021లో కూడా ఇక్కడే గెలుపొందాడు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడే ఆయన పోటీ చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ హిమంత్ బిశ్వ శర్మ మూడోసారి అధికారంలోకి రావడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి అలాంటిది. అలాగే ప్రజల్లో వ్యతిరేకత కూడా ఉంటుంది, సహజంగా వచ్చేటటువంటి వ్యతిరేకత ఉంది. దాన్ని కూడా వాళ్ళు విడమరిచి చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు 10 సంవత్సరాలు పరిపాలించాం కదని వ్యతిరేకతతో ఓట్లు అటు వేస్తే ఈరోజు బార్డర్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసు, మొత్తం అస్సాంలో పరిస్థితి ఎలా ఉందో తెలుసు అంటున్నారు. ఆ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. హిందువుల్లో కూడా కొంతవరకు మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది బాగా. అంటే మనలాంటి హిందువులకు కాదు, కొంతమంది ఇంకా మామూలుగా సాధారణంగా సెక్యులర్ విధంగా బతికేస్తున్నారు. అస్సాం లాంటి ప్రాంతంలో కూడా, పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతంలో కూడా. వాళ్ళ నుంచి ఇప్పుడు చైతన్యం కోసం వీళ్ళన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల సమయంలోనే మీరు మీ మనసుని స్థిమితంగా ఉంచుకోండి, జరిగిన పరిణామాలు గుర్తుపెట్టుకోండి అన్న విధంగా. చాలామంది హిందువులు కూడా మనలాంటిలో ఎవరైనా ఉన్నారనుకోండి, మనం మరో 10 మంది హిందువులు మార్చే ప్రయత్నం చేయట్లేదు, కానీ వాళ్ళు అక్కడ అలా కాదు, చేస్తున్నారు. మనం ఏంటి అన్నీ తెలుసుకుంటాం, కానీ మనకెందుకులే, మనం మాత్రమే మారుతాం. మన పక్కింటోళ్ళు, మన ఎదురింటోళ్ళు జరుగుతున్న పరిణామాలు మనం చెప్పలేము. వాడు ఏదైనా ఒక నెగిటివ్ కామెంట్ చేస్తే మనం వెంటనే మనసు చివుక్కుమంటుంది. కాబట్టి ఆ మనసు చివుక్కుమనగానే మనకు బాధ అనిపిస్తుంది, వదిలే ఎందుకు వీటితోటనే మనం వదిలేస్తాం. సో ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడడం కోసం ఇప్పుడు అందరూ కూడా ఒకడికొకడు చెప్పుకుంటున్నారు అక్కడ. ఇది పరిస్థితి మనకి. బంగ్లాదేశ్ నుంచి మరొక వైపు కాంగ్రెస్ వస్తే నరకం చూస్తాం మనం. ఇలా ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల మళ్ళీ హిమంత్ బిశ్వ శర్మ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాకపోతే అస్సాంను మనం కాపాడలేము. బీజేపీ చేయాల్సినటువంటి ప్రయత్నాలు బీజేపీ చేస్తుంది. ముఖ్యంగా నేను అదే చెప్తున్నాను, అస్సాం కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, లేకపోతే మిగతా ఆ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా బీజేపీ రాకపోతే దేశం నాశనం అయిపోతాయి. ఆ రాష్ట్రాలు మాత్రమే కాదు,
అందుకే ఇప్పుడు బీజేపీ కూడా ఆ బోర్డర్‌లో గట్టి పట్టు కోసం ప్రయత్నాలు చేస్తుంది. బోర్డర్ అంతా కూడా బీజేపీ వస్తే బంగ్లాదేశ్‌కి కూడా వాసిపోద్ది.